అందరికీ ప్రైజ్ ది లార్డ్. చర్చిలో స్త్రీలు ముసుగెందుకు వేసుకోవాలి, పురుషులు ఎందుకు వేసుకోకూడదు? ఇవాళ తెలుసుకుందామా? మన పరిశుద్ధ గ్రంథంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఇలా ఉంది: ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవలెనని కోరుకొనుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయను లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షరము చేయబడినని చేయి ఉండవలెను. స్త్రీ ముసుగు వేసుకుని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకున్నట్టుకైనను క్షౌరము చేయించుకున్నట్టుకైనను స్త్రీకి అవమానమైతే అది ఆమె ముసుగు వేసుకోవలను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు కలిగి ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. గాని స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినదే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు.